శేఖరన్న అది కొంచెం జరగండి రా మీరు. సంక్రాంతి అనేది చేస్తారు. హరిదాసు మనకి సంక్రాంతి అప్పుడు కంపల్సరీ అరే జరగండి చిల్లరు. ఆయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఆయన కొత్త పనులు వస్తుంది కాబట్టి ఆ విధాన్ని స్వీకరించి నైవేద్యంగా భోగి మంటలు వేస్తారు. సో అందుకని భోగి మంటలు హరిదాసు అండ్ అమ్మవారు ఫస్ట్ మనము అమ్మవారు గణపతి ఏ పూజ అయినా సరే గణపతికి మొదటి పూజ చేస్తాము. తర్వాత ఎవరిష్టదైవం వాళ్ళు శివుడు అమ్మవారు అందరూ మన ఇంట్లో దేవుడే కాబట్టి అమ్మవారికి గణపతికి మొదటి పూజ చేస్తారు కాబట్టి కాన్సెప్ట్ అండ్ ముగ్గురు ఇంపార్టెంట్. ముగ్గురు లేదే సంక్రాంతి లేదు. అందుకే మన తీరులో ముగ్గు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ కోడి పందాలు అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా లేదు. సంక్రాంతి వచ్చిందంటేనే మెయిన్ కోడి పందాలు. దాని మీద చాలా ఇంకొకసారి మాట్లాడుతున్నాం. చాలా పెద్ద కాన్సెప్ట్ అది అసలు చిన్నగా చెప్పలేము అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇల్లు మెయిన్ ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళందరూ కలిసి సంక్రాంతి చేసుకుంటారు. సూర్య భగవానుడికి మనం మెయిన్ పూజ చేస్తాము. సూర్యుడు రావడం వల్ల మనకి పంటలు కానీ పగలు రేయి ఇవన్నీ ఉంటాయి. సో ఇంట్లో అందరూ కలిసి చేసుకోవాలి కాబట్టి మన కాన్సెప్ట్లో గ్రౌండ్ కూడా ఉందన్నమాట. గడ్డి ఎక్కడ డోలు వీళ్ళందరూ సంక్రాంతిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు అన్నమాట. వీళ్ళందరినీ మనం ఎప్పుడు మర్చిపోవాలి కాబట్టి మన టీంలో వీళ్ళందరూ ఉన్నారు. హ్యాపీ సంక్రాంతి. అన్నా మైకండి అన్న మైకండి అన్న మాత్రం ఆర్గనైజ్ చేసిన ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్స్. శేఖరన్న గారికి